ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు మందకృష్ణ మాదిగ. ఫిబ్రవరి 7న హైదరాబాద్లో నిర్వహించే మహా సాంస్కృతిక ప్రదర్శనకు డప్పు కళాకారులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ప్రపంచానికి మన గోడు తెలియజేసేందుకు ఈ మహా సాంస్కృతిక ప్రదర్శనను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణను జాప్యం చేస్తున్న వారికి, అడ్డుకునే వారికి గుండెలు అదిరేలా మాదిగల గుండె చప్పుడు వినిపిస్తామన్నారు మందకృష్ణ మాదిగ. లక్ష డప్పుల మాదిగల గుండె చప్పుడు, వేల గొంతుల కళాకారుల పాటలతో కూడిన వర్గీకరణ ఆకాంక్షలు, ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం అనేది మాదిగలతో పాటు వర్గీకరణ కోరుకునే ప్రతి దళిత వర్గాల మీద ఉన్నదని, వర్గీకరణ సాధించుకునే ఒక కీలకమైన ఘట్టాన్ని 30 ఏళ్లుగా ఉద్యోగం నడిపి నిలబెట్టుకునే స్థాయికి వచ్చాం. కానీ దాని అమలు కోసం జరిగే ప్రయత్నం ఇవాళ ఫిబ్రవరి 7న ప్రపంచం మన ఆవేదనని వినపడేలా, ప్రపంచానికి మన గోడు వినపడేలా హైదరాబాద్లో మహోత్తరమైన సాంస్కృతిక ప్రదర్శన జరగబోతుంది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను ఇంకా ఆపుకుంటామనే శక్తులకు వాళ్ళ గుండెలందరిలా, వాళ్ళ పలుకుబడికి తలుగి వర్గీకరణ జాప్యం చేసే పాలకులకు నిద్ర పట్టకుండా ఉండేలా చేయడమే లక్ష్యంగా ఫిబ్రవరి 7న మహోత్తరమైన ప్రదర్శన, మన సాంస్కృతిక వాయిద్యం, ఒక డప్పు శబ్దం వినబడబోతుంది. దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మన బిడ్డల భవిష్యత్తు కోసం, వాళ్ళ చదువులు ముందుకు సాగడం కోసం, వాళ్ళ ఉద్యోగాలను సాధించి పెట్టడం కోసం జరగబోయే మహోత్తరమైన ప్రయత్నమే ఫిబ్రవరి 7న జరగబోతుంది. దయచేసి ప్రతి ఊళ్ళో మనకు డప్పులు ఉన్నాయి, కానీ ఇంటింటికి డప్పు లేకపోవచ్చు. ప్రతి ఊళ్ళో 5, 10, 20 డప్పులు ఉన్నాయి, కానీ ఫిబ్రవరి 7న జరగబోయే లక్ష డప్పుల గుండె చప్పులు అనే కార్యక్రమానికి ప్రతి ఇంటికి ఒక డప్పు కొనండి. ప్రతి ఒక్కరూ సంకలనం డప్పేసుకోండి. హైదరాబాద్ రండి. మరి 50, 100 లోపు డబ్బులు వస్తేనే మహబూబాద్ పట్టణం మారుమవుతే లక్ష డబ్బులు వస్తే ప్రపంచం అందుకు దానికి సిద్ధపడడం.